వెల్కమ్ టు మహతి టైలరింగ్. హలో అందరికీ. కొత్తగా బ్లౌజులు కటింగ్ చేసేవాళ్ళు క్రాస్ పట్టి బ్లౌజులను ఎలా కటింగ్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఈజీ వేలో అర్థమయ్యే విధంగా నేర్పించడానికి ట్రై చేస్తాను. చూడండి, నా వీడియో చూస్తే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొలత బ్లౌజ్ని నడుం చుట్టూ ఇలా 4 ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఖర్చుల కోసం 1 ఇంచు, అలాగే కుట్ల కోసం 1 ఇంచు ఇలా హైట్ అనేది కొలుచుకొని కరెక్ట్గా కిందికి 1/2 ఇంచు వదిలిపెట్టేసి, మనం కుట్లకి వెళ్తుంది కదా నడుము, వదిలిపెట్టేసి హైట్ చూసుకోవాలి. అలాగే మనం లైనింగ్ పీస్ అనేది 2 ఫోల్డ్ చేసి మడతపెట్టి మడతలు లేకుండా మనం కిందికి కరెక్ట్గా వేసుకోవాలండి. చూడండి, తర్వాత బ్యాక్ సైడ్ నెక్ ఎంత డీప్ ఉందనేది కరెక్ట్గా చూసుకొని ఒక మార్క్ వేసుకొని, అలాగే కుట్ల కోసం ఎక్స్ట్రా ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం షోల్డర్ సైడ్కి క్రాస్ చేయొద్దు, నిలువుగానే పట్టుకోవాలి, లేకపోతే భుజాల నుంచి జారిపోతుందన్నమాట. అలాగే నడుం నుంచి చంక ఎత్తు కింది నుంచి కొలుచుకొని అలా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేసుకున్న మార్కింగ్లన్నిటినీ స్ట్రైట్గా మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తోటి లైనింగ్ వేసేసుకోండి. ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి ఇలాగే చూపిస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ గల్ల పార్ట్ రౌండ్ దించాను. చంక పార్ట్లో 1.5 ఇంచ్, బ్యాక్ సైడ్ 1.5 ఇంచ్ ఉంటుంది. మన షోల్డర్కి చంక ఎత్తుకి మిడిల్ నుంచి అలా క్రాస్ తీయాలన్నమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు ఉంటుంది కదా, అది మీకు ఈ వీడియోలో ఈ బ్యాక్ సైడే చూపిస్తున్నాను. తర్వాత మనకు చేతు ఎంత రౌండ్ ఉన్నది అనేది పైన 1 ఇంచ్ వదిలేసుకొని చూడాలి. చూడండి, ఇక్కడ వరకు ఉన్నది. ఈ నడుం చుట్టూ కిందికి ఎక్స్ట్రా కుచ్చు. చూడండి, మనము మొదటగా ఈ కింది నడుము ఎంత ఉన్నది అది ఫస్ట్ అన్నమాట మార్కింగ్ వేసుకుంది. అలాగే ఎత్తు ఇది సెకండ్ ఎత్తు చూసుకున్నాము. తర్వాత షోల్డర్ చూసుకున్నాము, ఇది థర్డ్ పాయింట్. అలాగే మనము వీపు బ్యాక్ గల్ల ఎంత ఉందో ఇది 4th పాయింట్. తర్వాత చంక భాగం నుంచి నడుముకి ఎంత ఎత్తుందో అది 5th పాయింట్. అలాగే ఈ చేతి రౌండ్ 6th పాయింట్. చూడండి, 1 by 1 ఈ పాయింట్లు అనేవి మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే ఈజీగా మీరు ఇంట్లో కట్ చేసేస్తారు, కుట్టేస్తారు కూడా. నేనైతే 2 బ్లౌజులని కట్ చేస్తున్నానండి. అందుకే కింది భాగాన వేరే కలర్ ఉంది బ్లౌజు, లైనింగ్ అనేది కదలకుండా ఇలా పిన్ పెట్టేసుకున్నాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 1 by 1 పాయింట్స్ నడుము చుట్టూ, అలాగే షోల్డర్ నుంచి ఎత్తు, ఇవన్నీ 1 by 1 పాయింట్స్ అనేవి మీరు ఒక నోట్స్ ఉంటే తీసుకొని రాసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏది కూడా మిస్ కావద్దు. ఏ పాయింట్ కూడా మిస్ అయిందంటే మనము ఖచ్చితంగా రాంగ్ కట్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే ఈ బ్యాక్ పార్ట్ నుంచే మనం ఫ్రంట్ పార్ట్ తీయాలన్నమాట. ఈ ఈ కట్ చేసిన దాన్ని 2 ఇంచులు ఫోల్డ్ చేసేసేయాలి. మీ దగ్గర టేప్ ఉంటే కొలుచుకొని 2 ఇంచులు అలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని సేమ్ ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. చూడండి, మనకు షోల్డర్ ఎక్కడి నుంచి ఉందనేది కరెక్ట్గా చూసుకొని ఫ్రంట్ పార్ట్ మనం కొలత బ్లౌజ్ని చూసుకొని గల్ల ఎక్కడి వరకు ఉందనేది కరెక్ట్గా ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్ పైన వేసుకుంటే మనకు క్లాత్ అనేది ఎంత హైట్ పెట్టాలనేది మనకు అర్థమవుతుందన్నమాట. చూడండి, కరెక్ట్ మార్క్ వరకు నేను క్లాత్ ఉండే విధంగా చూసుకున్నాను. కరెక్ట్ ఎలా ఉందో అలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అంతే వేసేసుకున్న తర్వాత మనం మళ్ళీ
అలాగే ఫ్రంట్ పార్ట్కు మనం మధ్యలో ఒక టక్స్ పెట్టుకుంటాం కాబట్టి కిందికి అలా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కిందికి మనము టక్స్ పెట్టుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కుట్ల కోసం. పైకి అవసరం లేదు కానీ కిందికి అవసరం. ఇలా చంకపాటు లోతు తీసాం కదా, ఆ లోతు అలాగే గల్లా రౌండ్ కూడా దింపేయాలి. చూడండి, ఉక్స్ పార్ట్ దగ్గర మనం ఖర్చులు పెడతాం కదా, ఆ ఖర్చుల కోసం ఇలా మార్క్ వేసుకున్నాను. అలాగే ఎండింగ్ పాయింట్ ఎక్కడికి అక్కడికి కూడా ఒక మార్క్ వేసుకున్నాను. చూడండి, పైనుంచి షోల్డర్ నుంచి కిందికి ఎంతవరకు ఉందో అంతా మార్క్ వేసుకున్నాను. ఎక్కువ లాగద్దు, లాగితే క్రాస్ కదా. చూడండి, కరెక్ట్గా మనము మార్కింగ్ అనేది వేసుకోవాలి. మధ్యలో ఖర్చులు ఉంటాయి. ఫ్రంట్ మొత్తం 4 ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటికి సరిపడా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము మార్కింగ్ వేసుకొని కట్ చేసేసేయాలి. ఈజీ అండి. మనం ఒక్క బ్యాక్ పార్ట్ కటింగ్ నేర్చుకున్నామంటే మిగతా మొత్తం క్రాస్ కటింగ్ అనేది ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఒకసారి బ్యాక్ పార్ట్లో నేను చెప్పిన పాయింట్స్ అనేటివి మళ్ళీ చూసుకోవాలి. ఏదన్నా కట్ చేసేటప్పుడు మన కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా. నేను ప్రతి వీడియోలో చెప్తూనే వస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొలత బ్లౌజ్తో సహాయంతో కటింగ్ చేయాలంటే ఆ కొలత బ్లౌజ్ని ఉల్టా చేయాలన్నమాట. సీదా ఉంచి ఎప్పుడు కొలుచుకోవద్దు. మనం దాన్ని ఉల్టా చేస్తేనే ఆ కుట్లు అనేటివి ఎక్కడ వరకు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అలాగే నేను కిందికి షేప్ పట్టీలు కట్ చేస్తున్నాను. చూడండి, నేను 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నా. మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. చూడండి, షేప్ పట్టీలు ఎక్కడ వరకు ఉన్నాయి. ఎప్పుడైనా ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటాయి. మనకు నడుము చుట్టూ కొలత భాగంలో 1/2 ఇంచ్ తక్కువ తీసుకోవాలన్నమాట. కరెక్ట్ హైట్ అనేది చూసుకొని ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. మనం 2 సైడ్స్ షేప్ బెల్ట్ని చూసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కదా. ఓన్లీ హుక్స్ కోసమే ఎక్కువ తక్కువ అయిపోతుంది అది. ఒక సైడ్ హుక్స్ ముందుకు ఉంటుంది, ఒక సైడ్ హుక్స్ వెనకకు ఉంటాయి కాబట్టి. చూడండి, షేప్ బెల్ట్లను కూడా ఈజీగా వీడియోలో చూస్తున్న విధంగా కొలత మార్జిన్ వేసుకొని మార్కులు వేసేసి కట్ చేశాను. అలాగే హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను. నేనైతే ఈ హ్యాండ్స్కి పఫ్ పైన హాఫ్ హ్యాండ్సే కానీ చిన్న పఫ్ పెట్టుకోవాలని చూస్తున్నాను. సేమ్ ఈ హ్యాండ్ కూడా కొలత బ్లౌజ్ హ్యాండ్ కూడా పఫ్ ఉంది. ఇదైతే బ్లౌజ్ పీస్ అన్నమాట. సో ఆ బ్లౌజ్ పీస్కి పైన చిన్నగా పఫ్ పెట్టాలని చూస్తున్నాను. ఎప్పుడు పొడుగు హ్యాండ్సే కుట్టుకొని చాలా బ్లౌజులు పొడుగు హ్యాండ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు షార్ట్ ట్రెండింగ్ నడుస్తుంది కదా. సో నేను షార్ట్ హ్యాండ్సే చిన్న పఫ్ పెట్టుకొని కటింగ్ చేస్తాను. చూడండి, హ్యాండ్స్ కూడా మనం ఎప్పుడైనా ఇలా 4 ఫోల్డ్స్ చేసి సరిగ్గా ఉందా లేదా, ముడతలు రాకుండా అనేది మనము చూసుకోవాలి. హ్యాండ్స్ కిందికి రౌండ్ ఎంత ఉందనేది ఒక మార్క్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత హ్యాండ్ యాక్చువల్ సైజు హైట్ ఎంత ఉందనేది ఆ కుర్చీలను తీసేసి నేను మీకు చూపిస్తున్నాను. యాక్చువల్ సైజ్ అక్కడ ఉంది. తర్వాత చంకపాట్లో ఎక్కడుంది. సో ఫ్రంట్ సైడ్ హ్యాండ్స్ పైకి ఎంత హైట్ ఉంటాయో అంత హైట్ కంటే 1.5 ఇంచ్ కిందికి చంకపాట్లో తక్కువ ఉంటుందన్నమాట. ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ లోతు కూడా దీంట్లోనే కట్ చేశాను. అలాగే మీకు ఓన్లీ హ్యాండ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. నేనైతే ఈ పఫ్ కోసం ఎక్స్ట్రా కట్ చేయాలని చూస్తున్నాను. చూడండి, ఇది హ్యాండ్ కటింగ్ అన్నమాట. షేప్ బెల్ట్లు, క్రాస్ పట్టీలు, అలాగే
బ్యాక్ పార్ట్ ఈజీగా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కానీ నేర్చుకుంటే మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుందండి. చూడండి, అన్నీ కట్ చేసి మీకు చూపిస్తున్నాను.